హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి వేరియస్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి డిగ్రీ అర్హత అలానే ఎల్ఎల్బి అర్హతను అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు వచ్చేసి కోర్ట్ మాస్టరు, షార్ట్ హ్యాండ్ గ్రూప్ ఈ గెజిటెడ్ పోస్ట్ ఫ్రెండ్స్. అలానే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. వీటి బేసిక్ పే చూసుకుంటే ఫ్రెండ్స్ 67,000, అలానే 47,000, అలానే 44,000 వరకు మనకి శాలరీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి కోర్ట్ మాస్టర్కి వచ్చేటప్పటికి 67,000 ఉంటుంది, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 47, పర్సనల్ అసిస్టెంట్కి అయితే 44,000 వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్ వచ్చేసి మనకి ఎల్ఎల్బి అనేది చేసి ఉండాలి, అంటే డిగ్రీ ఇన్ లా అనేది చేసి ఉండాలి. అలానే ప్రొఫెషన్స్ షార్ట్ హ్యాండ్ అండ్ ఇంగ్లీష్ దాంట్లోని 120 వర్డ్ పర్ మినిట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి 40 వర్డ్ పర్ మినిట్ అని ఉండాలి. అలానే దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మినిమం 5 years రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సీనియర్ ప్రైవేట్ సెక్టార్లో కానీ స్టెనోగ్రఫీ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి సర్వీస్. అలానే పోస్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. దీనికి కూడా ప్రొఫెషన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. అలానే పర్సనల్ అసిస్టెంట్కి కూడా సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ప్రొఫెషన్స్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు 100 వర్డ్ పర్ మినిట్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి 40 వర్డ్ పర్ మినిట్ ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కోర్ట్ మాస్టర్కి వచ్చేటప్పటికి 30 to 45, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి 18 to 30, పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి 18 years నుంచి 30 years వరకు ఏజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఎస్సీ 5 years, ఓబీసీ 3 years ఉంటుంది కదా, అది అలాగే పబ్లిక్ అది యాడ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకొని మనకి కోర్ట్ మాస్టర్కి వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ టైపింగ్ స్పీడ్ ఎగ్జామ్ టెస్ట్ అనేది ఉంటుంది 10 minutes. తర్వాత షార్ట్ హ్యాండ్ అనేది ఉంటుంది 7 minutes. అలానే రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుని 1 hour 45 minutes. జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మీద, ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీద మీకు అయితే ఉంటుంది. అలానే సేమ్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి కూడా టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది, అలానే రిటర్న్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ది, అలానే ఇంటర్వ్యూ. అలానే పర్సనల్ అసిస్టెంట్ చూసుకున్నా కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ 10 minutes. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ టెస్ట్ వచ్చేటప్పటికి 7 minutes, 100 వర్డ్ పర్ మినిట్. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలానే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రెండిట్లో 3 పోస్టులకు కూడా కంపల్సరీ అన్నీ ఉంటుంది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏపీ వాళ్ళకి వచ్చేటప్పటికి విశాఖపట్నము, అలానే హైదరాబాద్ అది తెలంగాణ వాళ్ళకి వచ్చేటప్పటికి హైదరాబాద్ లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్. ఏపీ వాళ్ళు అయితే విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాదు. ఇవే సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి టెస్ట్ ఫీజు చూసుకుంటే 1000 rupees అనేది ఇచ్చారు. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 250 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో చూసుకోండి మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే 25 కల్లా అప్లై చేసుకోవాలి ఈ మంత్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.